సెగ్మెంట్లోనే కొన్ని బయటపడ్డాయి. ఇంకా కొన్ని స్లమ్స్లలో మాత్రం అనేక ఓట్లు దొంగ ఓట్లు బయటపడ్డాయి. వాళ్ళ తమ్ముని పేరే దాదాపు 3 ఓట్లు, ఒకటే నియోజకవర్గం 3 ఓట్లు ఇవాళ ఉన్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 16,000 నుంచి 20,000 మంది రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఓటర్లు సెప్టెంబర్ 2 నాడు జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో కొత్తగా ఓటు నమోదు చేయించుకున్నారు. అది కాంగ్రెస్ పార్టీ డైరెక్షన్ మీద నమోదు చేయించుకున్నారు. కాబట్టి ఓడిపోతాం గ్యారంటీగా అని చెప్పి తెలిసి ఇటువంటి అనైతిక చర్యలకు పాల్పడుతున్న కాంగ్రెస్ పార్టీని ప్రజలందరూ కూడా బాగా గ్రహిస్తున్నారు. కాబట్టి తప్పనిసరిగా దాన్ని భూస్థాపితం చేస్తారు. ఈ ఎన్నికల్లో గట్టిగా బుద్ధి చెప్తారు. ఇంకోటి, మీరు సినిమాలలో ఈ మధ్యన విలన్ క్యారెక్టర్లు అంతా చూసి ఉంటారు. ఇవాళ సినిమాల్లో పోయి చూడాల్సిన అవసరం లేకుండా మీకు జూబ్లీహిల్స్ నామినేషన్ వస్తే మీకు అలా అందరూ కనిపిస్తుండే. కంప్లీట్గా అటువంటి క్యారెక్టర్లు, తీసిపోని క్యారెక్టర్లు, ఇంకా కొత్త క్యారెక్టర్లు, అంటే కొత్త డైరెక్టర్లకు ఇట్లా ఎవరైనా కొత్తగా చూస్తే వాళ్ళకి విలన్ రోల్ మాత్రం ఖచ్చితంగా అలా సినిమాలలో దొరికిపోతుంది. అటువంటి కొత్త క్యారెక్టర్లు ఇవాళంతా నామినేషన్ ఘట్టంలో వాళ్ళ దివ్య దర్శనం, వాళ్ళ దివ్య రూపాలన్నీ కూడా మాకు దర్శనమైనందుకు నిజంగా ప్రజలందరూ కూడా చాలా భయభ్రాంతులకు గురవుతుంటారు. సరే, ఇప్పుడు అన్నీ కూడా మాట్లాడుతున్నారు. ఇక్కడ పాపం అజరుద్దీన్ గారు నిలబడ్డప్పుడేమో ఒక ముస్లిం అభ్యర్థిని పెట్టి ఓడగొడతారు. అజరుద్దీన్ పెడితే అజరుద్దీన్ రేపు ముస్లిం నాయకుడు మాకు పోటీగా అవుతారని చెప్పేసి అతన్ని ఓడగొడతారు. ఇలా కాంగ్రెస్ పార్టీ క్యాండిడేట్ పెట్టకుండానే ఇలా సపోర్ట్ చేస్తూ ఉంది ఇండైరెక్ట్గా. బీహార్ ఎన్నికల్లో మాత్రం పోయి అక్కడ పోటీ చేస్తారు. హైదరాబాద్ ఎలక్షన్స్లో మీకు దారుసలాంకు కూతవేటు దూరంలో ఉన్న ఈ యొక్క నియోజకవర్గంలో మాత్రం అభ్యర్థిని పెట్టరు. అంటే వాళ్ళ ఒక అవినావభావ సంబంధం మీకు అర్థమైపోయి ఉంటుంది. మాతో కలిసిపోయి అంత ప్రత్యక్షంగా కలవలేవు. ఇప్పుడు వాళ్ళతో బాగా ప్రత్యక్షంగా బాగా పాలు నీళ్ళై కలిసిపోయింది. ఇప్పుడు హైదరాబాద్ నగరంలో ఎక్కడ జరిగింది? గతంలో కేసీఆర్ గారు ఏదైతే అభివృద్ధి కార్యక్రమాలు చేసినారో వాటిని పూర్తి చేసి అవే ఇనాగ్రేషన్లు చేస్తున్నారు. ఇలా గచ్చిబౌలి ఫ్లైఓవర్ తీసుకోండి, ఇంకా 4-5 ఫ్లైఓవర్ తీసుకోండి. కేసీఆర్ గారు 70% పూర్తి చేసిన ఫ్లైఓవర్స్కి ఇలా ఇనాగ్రేషన్లు ఈ ప్రభుత్వం చేస్తుంది. దాదాపు 36 ఎస్టీపీలు మూసీ ప్రక్షాళన కార్యక్రమం మీద కేసీఆర్ గారు అంత 70-80% పూర్తి చేస్తే ఇలా వాటిని ప్రారంభిస్తున్నారు. అన్నీ కూడా కేసీఆర్ గారి హయాంలో కొత్త ఉద్యోగాలకు నోటిఫికేషన్లు జారీ చేసి పరీక్షలు అయిపోయాక కొత్త ప్రభుత్వం వచ్చినాక లాల్ బహదూర్ స్టేడియంలో అపాయింట్మెంట్ లెటర్స్ మాత్రం వీళ్ళ చేతికెళ్ళి ఇచ్చిండ్రు. ఇట్లా కేసీఆర్ గారు చేసిన కార్యక్రమాలన్నిటి కూడా వీళ్ళు ఇనాగ్రేషన్ చేసుకుంటూ అపాయింట్మెంట్ లెటర్స్ ఇచ్చుకుంటా కొత్తగా ఒక్క పునాది రాయి చేసి పూర్తి చేసిన సందర్భం కూడా ఈ ప్రభుత్వంలో లేదు. హైదరాబాద్ నగరాన్ని గాలికి వదిలేసిండ్రు. ఎందుకంటే ఇక్కడ ప్రాతినిధ్యం లేదు కాంగ్రెస్ పార్టీకి. ఇది మాకు సేఫ్ కాదు, మాకు రాదు కూడా రాదనుకుని ఒక నిర్లక్ష్య భావంతో హైదరాబాద్ డెవలప్మెంట్ని అదో గాలి పట్టిస్తుంది ఈ ప్రభుత్వం. మేము వేరు, బీజేపీ వేరు. మా సిద్ధాంతం వేరు, బీజేపీ సిద్ధాంతం వేరు. ఎప్పుడు కూడా కలిసి పనిచేయము. రాజకీయ పార్టీలు కలవాలనుకుంటే ఒక ఉదాహరణ మీకు ముందర చెప్తున్నా. కాంగ్రెస్ పార్టీ, తెలుగుదేశం పార్టీ కలిసి పనిచేసినాయి. తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించిందే కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకంగా. మరి అటువంటి పార్టీలు 2 కలిసి పనిచేసినాయి. కానీ మేము ఎప్పుడు కూడా వేరే పార్టీతో కలిసి పనిచేయాల్సిన అవసరం మాకు లేదు. థ్యాంక్ యూ. రోజు జూబ్లీ